Praise the Lord. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. ఈ మంచి దినం కొరకు దేవునికి వందనాలు. ఈ 4వ దినం ఆన్లైన్ VBSకి మీ అందరికీ స్వాగతం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును. పిల్లలు, ఈరోజంతా ఉదయాన్నే మీరు లేచి ప్రార్థన చేశారు కదా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ 4th డే VBSలో మనల్ని ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు పాస్టర్ శిరోమణి గారు. అందరం కళ్ళు మూసుకుని ఏకీభవిద్దామా? దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమ్మర్ సీజన్లో మళ్ళీ VBS మళ్ళీ ప్రారంభిస్తుండగా మనం ప్రారంభిస్తున్నప్పుడు అందరూ రావాలని దేవునికి వేడుకుందాం. దేవుని సన్నిధి అనేకులు వచ్చి దేవుని ఘనపరిచే రీతిగా, దేవుడు మహిమ పొందే రీతిగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, జీవం గల యేసురాజా తండ్రి, నాయన వెకేషన్ బైబిల్ స్కూల్ జయలక్స్ సెంట్రల్ చర్చ్లో ప్రభా ఈ రీతిగా నాయన అయా తండ్రి అధీనం ప్రభా అనేకులు ప్రభా నీ సన్నిధిని నైనా వచ్చటకు సహాయం చేయండి నాయన ప్రభా తండ్రి. నీకు మహిమ కలంగాక. ఈ యొక్క తండ్రి కరోనా నైనా భయంకర దినాల్లో ప్రభా తండ్రి నైనా నీ సన్నిధిని కూడి వచ్చుటకు సహాయం చేయండి. వారి వారి గృహంలో ప్రభా తండ్రి ఈ రీతిగా నైనా అయా నీ సన్నిధిని కూడి ఉండగా తండ్రి ప్రతి వారిని దర్శించుము, సహాయం చేయండి నాయన. నాయన VBS నడుపుతున్న యొక్క టీచర్స్ను కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా తండ్రి. ఇక అయా ఆన్లైన్లో ప్రభా తండ్రి నాయన అయా ఈ యొక్క ప్రోగ్రాం నాయన ప్రారంభిస్తుండగా నీవే మహిమ పొందుమని వేడుకొంచున్నాం తండ్రి. చిన్న బిడ్డలకు ప్రభా నాయన టీచర్స్ బోధిస్తుండగా తండ్రి చిన్నపిల్లలు శ్రద్ధగా విని నీ యొక్క కార్యక్రమంలో ప్రభా నాయన నీ సన్నిధిని వాక్యం విని బలపడుటకు సహాయం చేయండి. ఈ యొక్క వెకేషన్ బైబిల్ స్కూల్ను ఘనంగా నైనా నీ సన్నిధిని జరిగించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఈ సమయంలో మరి మన పిల్లలు దేవుని స్తుతించడానికి, పాటలు పాడి దేవుని ఆరాధించడానికి రెడీగా ఉన్నారు. ఇసలై, హెప్సిబా, ప్రకాష్, ప్రశాంత్ పాటలు పాడి దేవుని స్తుతిస్తారు. ఎంత మంచి కుమ్మరి యేసయ్యా, ఎంత మంచి కుమ్మరి యేసయ్యా, ఎంత మంచి కుమ్మరి యేసయ్యా, ఎంత మంచి కుమ్మరి. లావుగా చేశాడు, సన్నగా చేశాడు, లావుగా చేశాడు, సన్నగా చేశాడు, ఏది చేసినా మంచిగా చేశాడు, ఏది చేసినా మంచిగా చేశాడు. యేసు యేసయ్యా, ఎంత మంచి కుమ్మరి యేసయ్యా, ఎంత మంచి కుమ్మరి యేసయ్యా, ఎంత మంచి కుమ్మరి యేసయ్యా, ఎంత మంచి కుమ్మరి. తెల్లగా చేశాడు, నల్లగా చేశాడు, తెల్లగా చేశాడు, నల్లగా చేశాడు, ఏది చేసినా మంచిగా చేశాడు, ఏది చేసినా మంచిగా చేశాడు. యేసు యేసు యేసయ్యా, ఎంత మంచి కుమ్మరి యేసయ్యా, ఎంత మంచి కుమ్మరి యేసయ్యా, ఎంత మంచి కుమ్మరి యేసయ్యా, ఎంత మంచి కుమ్మరి. పొడవుగా చేశాడు, పొట్టిగా చేశాడు, పొడవుగా చేశాడు, పొట్టిగా చేశాడు, ఏది చేసినా మంచిగా చేశాడు, ఏది చేసినా మంచిగా చేశాడు. యేసు యేసు యేసయ్యా, ఎంత మంచి కుమ్మరి యేసయ్యా, ఎంత మంచి కుమ్మరి యేసయ్యా, ఎంత మంచి కుమ్మరి యేసయ్యా, ఎంత మంచి కుమ్మరి. यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार, यीशु है कैसा कुमार भैया,
कुमार। गोरा बनाया काला बनाया, गोरा बनाया काला बनाया, जो भी बनाया अच्छा बनाया, जो भी बनाया अच्छा बनाया। यीशु 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 है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार, यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार। लंबा बनाया नाटा बनाया, लंबा बनाया नाटा बनाया, जो भी बनाया अच्छा बनाया, जो भी बनाया अच्छा बनाया। यीशु 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 है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार, यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार। मोटा बनाया पतला बनाया, मोटा बनाया दुबला बनाया, जो भी बनाया अच्छा बनाया, जो भी बनाया अच्छा बनाया। यीशु 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 है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार, यीशु है कैसा कुमार भैया, यीशु है कैसा कुमार। हालेलुया। గురు గురు మంటూ హలో మీసాల సింహాలు, గుహలో వచ్చి పడే దానియేలు, చూచెను ఆకలి సింహాలు. గురు గురు మంటూ హలో మీసాల సింహాలు, గుహలో వచ్చి పడే దానియేలు, చూచెను ఆకలి సింహాలు. గురు 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 గురు. ముందుకొచ్చి తీరబోయే దానియేలును, హో హో హో, దేవుడు సింహాల నోరు మూసెను. హో హో హో, ముందుకొచ్చి తీరబోయే దానియేలును, హో హో హో, దేవుడు సింహాల నోరు మూసెను. హో హో హో, గురు గురు మంటూ హలో మీసాల సింహాలు, గుహలో వచ్చి పడే దానియేలు, చూచెను ఆకలి సింహాలు. రాజు వచ్చి గుహలోకి తొంగి చూసెను. హో హో హో, ప్రార్థించు దానియేలు కనిపించెను. హో హో హో, రాజు వచ్చి గుహలోకి తొంగి చూసెను. హో హో హో, ప్రార్థించు దానియేలు కనిపించెను. హో హో హో, గురు గురు మంటూ హలో మీసాల సింహాలు, గుహలో వచ్చి పడే దానియేలు, చూచెను ఆకలి సింహాలు. గురు 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 గురు. Worship the Lord with mind, heart and soul. Now worship by Angel, Rakshita and Evi. అందరికీ
అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇవాళ మనమందరం కలిసి దేవుని స్తుతిద్దాం. రండి మనమందరం దేవుని స్తుతిద్దాం. రండి. యేసయ్యా యేసయ్యా నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము నీవే నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము నీవే హల్లెలూయా కలకాలము ఎడబాయక
నా ప్రాణము నీవయ్యా. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచుము, శ్రమలో ఉన్న వారిని స్వాతంత్రము. నీ సన్నిధిలో నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను, నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. యేసయ్యా, 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 యేసయ్యా. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచుము, శ్రమలో ఉన్న వారిని స్వాతంత్రము. స్తోత్రం 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 రాజ్యం మహాపరిశుద్ధుడు తండ్రి మహోన్నతుడు రాజ్యం కృపగలిగిన తండ్రి ప్రేమ రాజ్యం అద్భుతములు చేసే దేవ తండ్రి ఆశ్చర్యకార్యములు చేసే దేవ నిన్న నేను రీతిగా ఉంటున్న దేవ సత్యుడైన దేవ నా దేవ నా రక్షక నేను స్తుతిస్తున్నాను తండ్రి నేను ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా ఇదిగో తండ్రి చిన్న బిడ్డలందరూ ప్రభాని సన్నిధిని స్తుతించున్నారు నేను ఆరాధించున్నారు నేను మహిమపరుచున్నారు మా మధ్య మీరు ఆత్మ సంచలనం చేస్తున్నందుకు మీకు వందనాలు వేస్తాయా పరిశుద్ధానికి స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి మా అందరి మీద నీ ఆత్మను కుమరిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఇంతవరకు ప్రభా ఈ ఆరాధన అన్నింటిలో ప్రభా నీ ఆత్మకార్యం జరిగించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న స్థితి ఆరాధన తండ్రి దేవుడికి యేసయ్య నామములు సమర్పించి పెట్టుకుంటున్నాం నా ప్రియ యెహోవా రాఫా నీకు స్తోత్రం, యెహోవా షాలోమ్ నీకు స్తోత్రం, యెహోవా నిస్సి నీకు స్తోత్రం, అడోనాయ్ నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం ప్రభు యేసయ్యా. యేసయ్యా మిమ్మల్ని ఇంతసేపు స్తుతించి ఆరాధించి మహిమపరిచాం యేసయ్యా. యేసయ్యా మా స్తుతులన్నీ మీకు అర్పిస్తున్నాం యేసయ్యా. ఈ చిన్న స్తుతి ఆరాధనని సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా స్తుతి స్తుతి స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం యేసా. ఇంతసేపు మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఉన్నాం యేసా. మీరు మా స్తుతులపై ఆసీనుడై ఉండినందుకు థ్యాంక్ యూ యేసా. ఈ చిన్ని స్తుతి ఆరాధన యేసునామంలో ఆమేన్. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనందరితో వాక్యం పంచుకోవడానికి మిస్సెస్ శారా ప్రభాకర్ ఆంటీ గారు రెడీగా ఉన్నారు. అందరం కూడా భయముతో భక్తితో శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విందామా? గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, అందరూ బాగున్నారా? అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను మీకు తెలుసా, ఇంతకుముందు తెలియదు కదా, నేను జేఎల్ఎం సెంట్రల్ చర్చ్లో ఇంతకుముందు సండే స్కూల్ టీచర్గా చేసేదాన్ని. ఇప్పుడు మనం కొంచెం దేవుని వాక్యాన్ని చూసుకుందామా? మరి చూసుకోక ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి అందరూ.
మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు. మరి నీ సన్నిధానంలో చేరి ఉన్నాం తండ్రి. నీ వాక్యాన్ని ప్రభా కొంచెం సేపు ధ్యానించడం ఇంటుండగా మీరు మా మధ్య నుండి మీ సన్నిధి మాతో ఉంచి మేమందరం అర్థం చేసుకునేలాగా మీరు కృప చూపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీరందరూ బైబిల్ చదువుతారా? రోజును వాక్యం చదువుతారా? ప్రార్థన చేసుకుంటారు కదా, ప్రార్థన చేసుకుంటారని అనుకుంటున్నాను. మరి మనం ప్రార్థన చేసుకుంటాము, బాగానే ఉంది, అన్నీ బాగానే ఉంది. మరి మనం ఎప్పుడు ప్రార్థన మనకి ఈ లోకంలో ఒక ఎనిమి ఉన్నాడనమాట. ఆ ఎనిమిని మనకి ఎప్పుడు ఏం చేస్తుంటాడంటే మన చేత దేవుని మాట వినకుండా చేయిస్తాడు. ఇంకా ఏం చేయిస్తాడు? మన చేత చెడ్డ మాటలు పలికిస్తాడు, ఇంకా దొంగతనాలు చేయిస్తాడు, ఇంకా ఏం చేస్తాడు? దేవుని మాటలు సండే స్కూల్కి వెళ్లకుండా చేస్తాడు. టీచర్ చెప్పిన హోంవర్క్ చేయకుండా కూడా, అది కూడా పాపమే, అది కూడా చేయిస్తాడు. అమ్మా నాన్న మాటలు చెప్పినప్పుడు అవి వినకుండా కూడా చేయిస్తాడు. ఇవన్నీ ఎవరు చేయిస్తున్నారు? సాతాను చేయిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం దేవునిలో నిలకడగా నిలబడాలన్నమాట. నిలకడగా నిలబడాలంటే మనము దేవుని వాక్యంలో కొన్ని మనకి ఆర్మర్ ఇచ్చాడు, అవి మనం ధరించుకోవాలి. అవి ధరించుకోకముందు మనం అవి ధరించుకోవటం అంటే ఏమిటో మనం తెలుసుకోకముందు మనము చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాము. ఇప్పుడు సోల్జర్ ఉన్నాడు. సోల్జర్ అంటే మీకు అందరికీ తెలుసు కదా. సోల్జర్ ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు, యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తాడు సోల్జరు? టీషర్టు షార్టు వేసుకొని వెళ్తాడా? వెళ్ళడు కదా, వెళ్ళడు. మామూలు డ్రెస్ కూడా వేసుకొని వెళ్ళడు. దానికి తగ్గట్టే యుద్ధానికి ఏ డ్రెస్ వేసుకెళ్ళాలో ఆ డ్రెస్సే సోల్జరు వేసుకొని వెళ్తాడు. డ్రెస్ మాత్రమే కాదు, అన్నీ గట్టిగా ఉండాలి. సోల్జర్కి మంచి హెల్మెట్ పెట్టుకుంటాడు, గట్టి హెల్మెట్ పెట్టుకుంటాడు తలకి. అంతేకాదు నడుముకి ఏం కట్టుకోవాలి? దట్టి అంటే మంచి బెల్ట్ పెట్టుకోవాలి, గట్టి బెల్ట్ పెట్టుకోవాలి. అదే మాత్రం కాకుండా ఒక ఇది ప్లేటు, ఏం ప్లేట్ అంటే అది చెస్ట్కి బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకుంటాడు. బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకుని వెళ్తాడనమాట. అంటే ఎందుకు అవన్నీ గట్టిగా ఉండటానికి, నిలకడగా ఉండటానికి. అవే సరిపోవు. ఇంకా ఏం పెట్టుకుంటాడంటే కాళ్ళకి గట్టి షూస్ వేసుకుని వెళ్తాడు. మరి సోల్జర్ యుద్ధం చేయాలి కదా, అన్ని చోట్లకి వెళ్ళి యుద్ధం చేయాలి. పైకి ఎక్కాలి, కిందకి దిగాలి, భయంకరమైన ప్లేసుల్లో నడిచి వెళ్ళి యుద్ధం చేయాలి. అలాంటప్పుడు గట్టిగా ఉండాలి. పాదాలకి ఏమో కావాలి? మంచి షూస్ కావాలన్నమాట. ఆ షూస్ వేసుకొని వెళ్తాడు. వేసుకొని వెళ్ళినప్పుడు యుద్ధం చేయగలుగుతాడు. లేకుంటే ఏం చేస్తాడు? జారి పడిపోతే యుద్ధం చేయగలుగుతాడా? చేయలేడు కదా, తిరిగి వచ్చేస్తాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో నిలకడగా ఉండాలంటే మనం ఎలాగుండాలి? దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యంలో నిలిచి ఉండాలి, నిలకడగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేసుకోవాలి. మరి మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కదా, బైబిల్ ఉన్నాయని అనుకుంటున్నాను. మరి బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తెరవండి. ఎఫెసియన్స్ 6 చాప్టర్ 15th వర్స్ చూసుకుందాము. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి. పాదాలకు ఎట్లాంటి వేసుకోవాలంట? పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి. అసలు పాదాలకంట సమాధాన సువార్త వలనైనా జోడు తొడుక్కొని మనం నిలబడాలంట. నిలబడినప్పుడు మనకి దేవుడు శక్తి ఇస్తాడనమాట. అసలు సువార్త అంటే ఏమిటి మనం చూసుకున్నట్లయితే, సువార్త అంటే ఏంటంటే మంచి వార్త, గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే ఏంటి? యేసు ప్రభుని గురించి ఉన్న వార్తే, యేసు ప్రభుని గురించి చెప్పే వార్తే గుడ్ న్యూస్ అన్నమాట. యేసు ప్రభుని గురించి ఏం చెప్తాం మనం? యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడని, మనం చేసిన పాపాలు క్షమించడానికి వచ్చాడని, మనకి ఎవరి వల్ల మన పాపాలు క్షమించబడవు. కాబట్టి యేసు ప్రభువే మన పాపాలు క్షమించడానికి ఆయన శిలువ మీద తన రక్తాన్ని కార్చాడు. మన కొరకు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాడు, శిక్ష అనుభవించాడు. మనకు రావాల్సిన శిక్ష మనం చేసాం పాపం, ఆయన ఏ పాపం చేయలేదు. మన పాపపు శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఆయన రక్తం కార్చాడు. ఆ రక్తం వలన పాపానికి మనకు విమోచన కలుగుతుంది, మన పాపాలు పోతాయన్నమాట. ఇంకా ఏం చేశాడు? ఆయన చనిపోయాడు మన కోసం, తిరిగి 3వ దినాన్ని లేచాడు. మొన్న జరిగింది కదా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ జరిగింది కదా. గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు శిలువ మీద
మరణించిన దినాన్ని గుర్తు చేసుకున్నాము. ఇంకా యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన దినాన్ని ఈస్టర్ రోజు గుర్తు చేసుకున్నాము. సరే, మనము ఈ గుడ్ న్యూస్, మనము యేసు ప్రభు మనకు కొరకు చనిపోయాడని ఇప్పుడు చెప్పుకున్నాము కదా. మన పాపాల నిమిత్తం సిలువపై చనిపోయి మరణించి తిరిగి లేచాడని చెప్పుకున్నాము. కాబట్టి మనమేం పాపాలు చేస్తాము, మనం బాగానే ఉన్నాము కదా అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. మనం పాపాలు చేయట్లేదు, ఇప్పుడు వరకు చెప్పాను కదా. చెప్పుకుంటూ పోతే ఎంత లిస్ట్ ఉంది. మనం ప్రతిరోజు చేస్తున్న పాపాలు చెప్తూ ఉంటే ఎంతో లిస్ట్ వస్తుంది. అబద్ధాలు ఆడటం పాపం, దొంగతనాలు చేయటం పాపం, పొరుగువాని దొంగిలించటం పాపం, అమ్మా నాన్నలతో అబద్ధాలు చెప్పటం పాపం, సరిగ్గా చదవకపోవటం పాపం, టీచర్ చెప్పిన మాట వినకపోవటం పాపం, ఇంకా ఎన్నో పాపాలు ఉన్నాయి. అలాంటి పాపాలన్నీ చేసి మనం ఏం చేస్తాము, యేసు ప్రభుని మనం ఆయన గాయాలను మళ్ళా ఆయన మన కొరకు ఆయన గాయపడ్డాడు, మళ్ళా రేపుతున్నాం అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, మన దేవుడు మనల్ని క్షమించటానికి, మనం చేసిన పాపాలు క్షమించటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి మనం ఏమైతే పాపాలు చేస్తామో, నేను పలానా పాపం చేశాను, ఆ రోజు నీ పాపం చేశాను, అబద్ధం చెప్పాను, మనకు గుర్తుంటాయి. మనం ఎవరితో పాపం చేసాము, ఎవరి దగ్గర పాపం చేసామో, లేకుంటే ఎవరి మీదన్నా కోపంగా ఉన్నామో, ఎవరినన్నా హర్ట్ చేసామో, లేకుంటే డిజబీడియంట్గా ఉన్నామేమో, ఇంకా మనకు తెలియకుండానే అనేకమైన తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూనే ఉంటాము. ఆ పాపాలన్నీ మనం యేసు ప్రభు దగ్గరకు ఒప్పుకున్నప్పుడు మన యేసు ప్రభు ఏం చేస్తాడంట, క్షమిస్తానని వాక్యంలో వ్రాయబడి ఉంది. మన యేసు ప్రభు క్షమించే దేవుడు. మన పాపాలను బట్టి నువ్వు పాపం చేసా వెళ్ళిపో, నా దగ్గరికి రావద్దనే దేవుడు కాదు యేసు ప్రభు. యేసు ప్రభు మంచి దేవుడు. మన పాపాలు క్షమించి మనకి ఏం కావాలో మనం ప్రార్థన చెయ్యాలి. మనకేం కావాలో మనం అడిగిందల్లా మనకిచ్చే దేవుడుగా మనకి యేసు ప్రభు ఉన్నాడు. కాబట్టి మనము యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలి. మనం యేసు ప్రభు దగ్గర మనం చేసిన పాపాలు ఒప్పుకోవాలి. ఎవరి దగ్గరన్నా మనం విరోధంగా చేస్తే అవి కూడా క్షమించమని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడగాలి. అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. క్షమించమన్నప్పుడు మనకి పాపం చేస్తే మనకి ఎలాగుంటుంది, మన హృదయం అంతాను మనశ్శాంతి ఉండదు, మనసులో మనకి పీస్ ఉండదు అనమాట. ఆ పీస్ లేకుండా చేస్తుంది సైతాను పాపాలు చేయించి. కాబట్టి మన మనసుకి శాంతి కలగాలంటే, మన మనసులో పీస్ కావాలంటే మనం ఏం చేయాలి, దేవుని హృదయంలో చేర్చుకొని దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే అప్పుడు దేవుడు కూడా మన హృదయం శుద్ధిగా ఉంటే, పరిశుద్ధంగా పాపాలు లేకుండా ఉంటే మన హృదయంలోకి యేసు ప్రభు వస్తాడు. అప్పుడు మనకి ఎలాంటి తన ఆత్మను ఉంచుతాడు. మనకి ఎంతో సంతోషం అన్నమాట. ఎవరు చెప్పలేనంత సంతోషం మనకి లోకములో ఎన్ని చూసినా మనకు అలాంటి సంతోషం దొరకదు, మనం అనుభవిస్తేనే దొరుకుతుంది. కాబట్టి మనము యేసు ప్రభు చెప్పిన మాట వింటూ, మనం చెడు పనులు చేయకుండా మనం జాగ్రత్తగా వాక్యాన్ని వింటూ, సండే స్కూల్లో చెప్పినట్టు చేసుకుంటూ, నడుచుకుంటూ, చర్చిలో చెప్పినట్టు వింటూ మనం అలా ఉండి, మనకు తెలిసినది, మనకి దేవుడిచ్చిన పీసు ఇతరులకు కావాలంటే మనం ఇతరులకు కూడా దేవుని గురించి చెప్పాలి. మన కోసం యేసుప్రభు వచ్చాడు మనం అని చెప్పేసి ఆయన గురించి మనం చెప్పాలి. మరి మనకు నరకం, ఇంకా పరలోకం నరకం ఉందని తెలుసు కదా. పరలోకములకి మనం ఎవరు ఉంటారు, యేసుప్రభు ఉంటాడు. మనం యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మంచి పనులు చేయాలి. మంచి పనులు చేస్తేనే, మంచిగా ఉంటేనే మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. కానీ మనం ఇష్టానుసారంగా పాపాలు చేస్తూ ఉంటే మనల్ని ఆయన రాజ్యంలోకి చేర్చుకోడు. మనం ఇష్టానుసారమైన సైతాన్ పనులన్నీ చేస్తే, సైతాన్ చెప్పినట్టు వింటే మనం నరకానికి వెళ్ళిపోతాం. కానీ మనల్ని నరకానికి తప్పించడానికే ఆ ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి మనం ఇతరులకు కూడా ఇలా మన కోసం ఈ లోకానికి వచ్చాడు. మనం మంచిగా ఉంటే ఆయన దగ్గరికి మనల్ని తీసుకెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి మనం తెలుసుకున్న వాక్యాన్ని మనం చర్చిలో మనం మీ ఫ్రెండ్స్కి చెప్పాలి, మీ పొరుగు వారికి చెప్పాలి, అందరికీ చెప్పాలన్నమాట. చెప్పినప్పుడు వారు కూడా తెలుసుకుంటారు, వారు కూడా మంచి బలం, దేవునిలో శాంతి పొందుతారు, దేవుని గురించి తెలుసుకుంటారు, వాళ్ళు కూడా ఆనందిస్తారు. దేవుని రాజ్యంలో వాళ్ళు కూడా ప్రవేశించడానికి వీలుంటుంది. మరి వాక్యం మళ్ళా ఒకసారి చదువుకుందాము. పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడి మనం ఏం చేయాలి, సమాధాన సువార్త మనకు తెలుసు. ఇప్పుడు చెప్పాం కదా, గుడ్ న్యూస్ అనే గుడ్ న్యూస్ మనం తెలుసుకున్న వార్త సమాధాన సువార్తది. సమాధాన సువార్త మనం ఇతరులకి చెప్పాలి. ఇతరులకు కూడా సంతోషపరచాలంటే ఈ వాక్యం మనం చెప్పాలి. మనం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఇతరులు కూడా తెలుసుకుని వారు కూడా సంతోషపడతారు. అందరం కూడా ఈ నరక బాధను తప్పించుకొని మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తామని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మీరు అలా చేస్తారని నమ్ముచున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.
హలో పిల్లలు, ఇప్పుడేంటి అనుకుంటున్నారా? చూడండి, ఇప్పుడు మన ముందుకి గ్రేస్ ఇంకా దైవప్రసాద్ మన ముందుకి రాబోతున్నారు. ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? తేరే నామ్ ఖేలియే అంటూ ఒక చక్కని హిందీ పాటతో మన ముందుకు రాబోతున్నారు. వెల్కమ్. Praise Lord everyone. So today we are going to play Tu Bade Aur Main Gaddu. స్వర్ణ ఒకటి చక్కని పాటతో మనల్ని అలరించబోతుంది. వెల్కమ్ చిన్నారి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నాకు ఈ సమయం ఇచ్చిన పెద్ద పాస్టర్ గారికి, సోనరాజ్ పాస్టర్ గారికి, ప్రమిళక్కకు, పద్మక్కకు నా వందనాలు. ఇప్పుడు నేను నా యేసు రాజ్యం అనే పాట పాడుతున్నాను. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్యచంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్యచంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పి కలులేని నిత్య రాజ్యం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పి కలులేని నిత్య రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం. ఇక లంచం మోసం మోహం దేశం లేని రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం. ఇక లంచం మోసం మోహం దేశం లేని రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాది అయిన సత్య రాజ్యం.
హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాది అయిన సత్యరాజ్యం. ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసించును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసించును. ఏంటి పిల్లలు ఆలోచిస్తున్నారు? అప్పుడే డల్ అయిపోయారా? ఇప్పుడు మీకు ఇష్టమైన షో ఏంటి? అది పప్పెట్ షో. ఇష్టమే కదా? అందరూ వెయిట్ చేస్తున్నారు కదా? ఓకే, ఇప్పుడు మీకోసం పప్పెట్ షో. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అందరూ ఇటువంటి చక్కని టైంని మంచిగా యూజ్ చేసుకుని కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నారని ఆశిస్తున్నాను. ముందుగా అందరికీ ఈరోజు ఈవీఎస్ క్లాస్ కి వెల్కమ్ యూ. సిరి వస్తున్నావా? వెయిట్ చేస్తున్నారు అందరూ నీకోసం. సరేలే, సారీ అండి, మా సిరి ఏదో బిజీగా ఉన్నట్టుంది. ఈలోగా మనం కంటిన్యూ చేద్దాం. రోజు వీడియోస్ లో ఒక కొత్త స్టోరీతో మంచి విషయం నేర్చుకుంటున్నాం కదా. మరి ఇవాళ ఏం నేర్చుకుంటున్నామంటే షూస్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ పీస్. అంటే మన ఫీట్ కి సమాధానం అనే మంచి షూస్, సిద్ధ మనసును జోడు. జనరల్ గా సోల్జర్స్ ఎలాంటి షూస్ వేసుకుంటారు? మనం రోజు వేసుకునే షూసా లేదా డిఫరెంట్ గా ఉంటాయా? డిఫరెంట్ గా ఉంటాయి కదా. ఎందుకంటే వాళ్ళు ఎనిమీస్ తో ఫైట్ చేసేటప్పుడు మంచి షూస్ ఉంటే వాళ్ళు బాగా ఫైట్ చేయగలరు. అలా కాకుండా కొన్నిసార్లు మనం ఎంతో కష్టపడి షూస్ కానీ శాండిల్స్ కానీ కొనుక్కుంటాం, కానీ వాటి వల్ల ర్యాషెస్ రావడం, పెయిన్స్ రావడం లాంటివి జరుగుతాయి కదా. అలానే సోల్జర్స్ కి షూస్ బాగాలేకపోతే వాళ్ళకి కూడా లెగ్స్ కి ఎయిర్ ఫ్లో సరిగ్గా లేక ఫీట్ కి ర్యాషెస్ రావడం, దెబ్బలు తగలడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. అందుకే మంచి షూస్ వేసుకోవాలి. ఇప్పుడు షూస్ వేసుకోవడం ఏంటి అనుకుంటున్నారా? ఎందుకంటే ఆర్మర్ ఆఫ్ గాడ్ అనే యూనిఫామ్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. నిన్న రైచియస్నెస్ గురించి, మొన్న ట్రూత్ గురించి నేర్చుకున్నాం కదా. అసలు వారియర్స్ మనమే కాబట్టి ఆ సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు గురించి ఇవాళ తెలుసుకుందాం. అబ్బా, ఈ సిరి ఏంటి ఇక్కడ రాలేదు? సిరి ఏంటి లేట్, ఎక్కడున్నావు? సిరి సిరి ఏం చేస్తున్నావు? వామ్మో, ముందు అర్జెంటుగా నువ్వు ఇక్కడికి రా, నేను చెప్తాను అసలు షూస్ ఏంటి అని. అసలు అవి నీకు కాదు, నీకెక్కడ సరిపోతాయి? ఎప్పుడో చిన్నప్పటివి. నాకు కాదా? అయ్యో, ఇందాక నుండి ఎంత కష్టపడుతున్నానో అసలు. సరే, ఇంకా చెప్పాలిగా. ఇప్పుడు చెప్తున్నా కదా, రా మరి. అసలు ముందు సమాధాన సువార్త అంటే ఏంటో తెలుసా? సువార్త అంటే మంచి వార్త, శుభవార్త ఆర్ గుడ్ న్యూస్ అని అర్థం. అయితే గాడ్ భూమి మీదకి వచ్చే ముందు ఏంజెల్ వచ్చి మీకు ఒక శుభవార్త అని చెప్తుంది కదా. అలానే గాడ్ కూడా మనందరికి గుడ్ న్యూస్ పంపించారు డిసైపుల్స్ ద్వారా. గాడ్ మన కోసం, మన పాపముల నిమిత్తం మనకి శిక్ష పడకూడదని మన అందరి తప్పులను ఆయన మీద వేసుకుని కల్వరి శిలువలో రక్తం కాచి ప్రాణం విడిచారు. ఇందులో గుడ్ న్యూస్ ఏముంది? జీసస్ చనిపోతే గుడ్ న్యూస్ ఎందుకు అవుతుంది? గుడ్ క్వశ్చన్. ఎలా అంటే అసలు తప్పు చేసింది ఎవరు? మనం కదా. సో శిక్ష ఎవరికి పడాలి? మనకి కదా. కానీ మనకి బదులుగా ఆయన శిక్ష పొంది మన తప్పులన్నిటినీ క్షమించేశారు. సో మనకి శిక్ష లేకుండా చేసేశారు. అంటే అది మనకి గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా? మంచి విషయమే, కానీ గాడ్ చనిపోతే బ్యాడ్ కదా. కానీ జీసస్ గాడ్ కాబట్టి
జీసస్ కి మరణం మీద కూడా అధికారం ఉంటుంది. అందుకే థర్డ్ డే గాడ్ తిరిగి లేస్తాడు. ఆయన లేచిన తర్వాత ఆయనకి అయిన గాయాలు చూసి నమ్మని వారు కూడా ఆయన నిజంగానే మరణాన్ని జయించాడు, ఆయనే దేవుడు అని నమ్ముతారు. మరి ఇంత మంచి గుడ్ న్యూస్ తెలియక చాలా మంది వాళ్ళ సిన్స్ అంటే వాళ్ళు చేసిన పాపంలోనే గాడ్ గురించి తెలుసుకోకుండా నరకానికి వెళ్ళిపోతున్నారు. చాలా మంచి ప్రశ్న అడిగావు సిరి. అందుకే వాళ్ళందరికీ ఆ గుడ్ న్యూస్ ని చెప్పమని గాడ్ మన మీద ఆ రెస్పాన్సిబిలిటీ పెట్టారు. ఎందుకంటే సేవ్ అయిన మనలాంటి వారందరి కోసం మంచి హౌసెస్, మంచి మంచి మ్యాన్షన్స్ రెడీ చేయడానికి ఆయన హెవెన్ ని ప్రిపేర్ చేయడానికి వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చేలోగా ఈ గుడ్ న్యూస్ అందరికి చెప్పి అందరినీ సేవ్ చేయమని చెప్పారు. దాని గురించి మనం అందరికీ చెప్పి మనం కూడా ప్రిపేర్ అవ్వడమే అన్నమాట. ఎగ్జాక్ట్లీ, సూపర్ సిరి, నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. మరి ఈ విషయం తెలియని మన ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి కూడా చెప్పి సేవ్ చేద్దామా? yes, let's go. చలో. సాంగ్స్ అయిపోయినాయి, వర్షిప్ అయిపోయింది, స్పెషల్ సాంగ్ కూడా అయిపోయింది, మీకు ఇష్టమైన పర్ఫెక్ట్ షో కూడా అయిపోయింది. ఇప్పుడేంటి అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడేంటి చెప్పండి. లెట్ us go for క్లాస్. ప్రైజ్ లార్డ్ పిల్లలు, మరి మనం ఇప్పటి వరకు బెల్ట్ ఆఫ్ ట్రూత్ మరి ఇంకా బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ గురించి నేర్చుకున్నాం కదా. మరి ఈరోజు శాండల్స్ ఆఫ్ పీస్ గురించి నేర్చుకుందాం. ఈ యొక్క శాండల్స్ ఆఫ్ పీస్ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. శాండల్స్ ఆఫ్ పీస్ అంటే సిద్ధ మనసు అనే జోడు. చూడండి పిల్లలు, శాండల్స్ అంటే ఇవి కదా, మనం అందరము బయటికి వెళ్ళేటప్పుడు శాండల్స్ వేసుకుని వెళ్తాం కదా. మరి ఈ లెసన్లో హౌ వీ కెన్ కనెక్ట్ అంటే ఈ యొక్క శాండల్స్ మనం వేసుకుని బయటికి వెళ్ళిన ప్రతిసారి మనం పీస్తో వెళ్ళాలని అర్థం ఇస్తుంది. సో ఎలా వెళ్తాం? మరి మనం ప్రతిసారి బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనతో పాటు పీస్ అనే జోడును తీసుకుని వెళ్ళాలి. అంటే ఎవరైనా మనం చూసినప్పుడు ఈ యొక్క బాబు లేక ఈ యొక్క పాప ఇంత పీస్ఫుల్గా ఎలా ఉండగలుగుతుంది అని చెప్పగలగాలి. అలాంటి పీస్ మనతో ఎప్పుడు మనం జోడు వలె తొడుక్కుని వెళ్ళాలి పిల్లలు. మరి మనం అందరితో సమాధానంగా ఉండాలి. మరి ఈ యొక్క సమాధానం గురించి బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడిందంటే, సమాధాన పడువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడుదురు అని రాయబడింది కదా. బ్లెస్సెడ్ ఆర్ ద పీస్ మేకర్స్, దే విల్ బి కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వావ్ పిల్లలు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వినడానికి చాలా బాగుంది కదా. మరి మనం చిల్డ్రన్ ఆఫ్ గాడ్గా ఉండాలంటే మరి మనం ఏం చేయాలి? ఎప్పుడైనా ఎవరితో అయినా గొడవ పడినప్పుడు వాళ్ళతో కొట్టుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ ఉండాలా? కాదు కదా. మరి ఎలా ఉండాలి? మనం ఒకరినొకరు క్షమించుకోవాలి. వీలైతే వాళ్ళని గొడవ పడే వాళ్ళని విడిపించాలి అంతే తప్ప ఇంకో 4 మసాలాలు వేసి వాళ్ళకి ఇంకా గొడవ పెట్టేలా చూడొచ్చా? తప్పు కదా, అలా చేయకూడదు. కాకపోతే మనం తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా మనల్ని ఒకరినొకరు క్షమించుకోవాలి. ఆ తర్వాత వాళ్ళని సమాధానపరచాలి. ఓకేనా? మరి ఒకరోజు మీలానే 2 పిల్లలు ఉన్నారు. ఒకరి పేరు నీలా, ఇంకో పేరు పీలా. అయితే వీళ్ళిద్దరూ అన్న చెల్లెలు అనమాట. వాళ్ళు ఆడుతూ ఆడుతూ ఒకరోజు ఏం చేయండి అంటే నీలా పీలాని కొట్టేశాడు. కొట్టినప్పుడు గట్టిగా వచ్చింది పీల. వెంటనే ఆ అరుపు విని అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది ఏమైంది అని అడిగినప్పుడు పీల ఏం మాట్లాడలేదు. కానీ వాళ్ళ అన్నయ్య కొట్టాడు కదా, ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడింది. అప్పుడు వాళ్ళ అమ్మ అనింది, ఏంటి నీలా, నువ్వేనా చెల్లిని కొట్టింది? తప్పు కదా, చూసావా ఎంత దెబ్బ తగిలిందో అని మందలించింది. అప్పుడు పీల ఏం మాట్లాడలేదు. సో ఈలోపు అమ్మ మందు తీసుకురావడానికి
ఆయింట్మెంట్ తీసుకురావడానికి అటు పక్కకు వెళ్ళగానే నీనా పీలాని అడిగాడు, అదేంటి పీలా, నిన్ను కొట్టాను కదా, మరి ఎందుకు అలా చెప్పావు? మరి నువ్వు నేను కొట్టానని మమ్మీతో చెప్పొచ్చు కదా, మరి ఎందుకు చెప్పలేదంటే, ఏం పర్లేదన్నయ్య, పర్లేదు, ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుందాం, అంతేగాని ఎందుకులే పెద్ద గొడవ జరగడం అని చెప్పింది. అప్పుడు నీలా అంటాడు, నువ్వు నిజంగా మంచిదానివమ్మా, నన్ను క్షమించు, నేను ఇంకెప్పుడు నేను అస్సలు కొట్టానమ్మా అని చెప్తాడు. చూసారా పిల్లలు, పీలా ఎంత మంచిది కదా. సో తన మంచితనం వల్ల, తన సమాధానం వల్ల ఏమైంది, తన అన్నయ్య. మరి బైబిల్లో ఇలాగా సమాధానపరిచిన వ్యక్తిని ఒకరిని చూద్దాం, అబ్రహాం. మీకు అందరికీ అబ్రహాం తెలుసు కదా పిల్లలు. అబ్రహాము దేవుడు చెప్పిందన్నీ చేశాడు. అలాగే దేవుడు చెప్పినట్టు తన ఐగుప్తు నుండి నెగేంకు తన కుటుంబంతో పాటు ఇంకా తన రిలేటివ్స్ అందరితో నెగేంకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు తనతో పాటు లోతు మరి తన కుటుంబం కూడా వెళ్ళారు. అక్కడ అబ్రహాం కుటుంబం మరి లోతు కుటుంబంలో చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు కలిసి ఉండలేకపోయేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళకి ఆస్తి కూడా చాలా విస్తారంగా ఉండేది కాబట్టి ఆ సమయంలో అబ్రహాము పశువుల కాపర్లకు మరి లోతు పశువుల కాపర్లకు గొడవ వచ్చింది. ఈ గొడవ వచ్చినప్పుడు అబ్రహాము లోతు దగ్గరికి వెళ్ళి, మన కుటుంబము మరి నీ కుటుంబము అందరం ఒకే కుటుంబంకి చెందిన వారం కదా, కాబట్టి మీ పశువుల కాపర్లకు మా పశువుల కాపర్లకు గొడవ ఇంకెప్పుడు రాకూడదు, కాబట్టి మన ఇద్దరం వేరే వేరేగా ఉందాము, ఇక మనం గొడవ పడొద్దు అని చెప్పి తనతో సమాధాన పడ్డాడు. మరి పిల్లలు చూశారు కదా ఈ కథలో, మరి ఏ విధంగా అబ్రహాం సమాధానంగా నిలబడ్డాడో మనం కూడా ఒకరితో ఒకరు ఏదైనా పరిస్థితి వచ్చినా కానీ గొడవ పెద్ద చేసుకోకుండా మనం ఒకరినొకరు సమాధాన పడదాం. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. మరి పిల్లలు ఈరోజు మేము పంపించే వర్క్షీట్ కంప్లీట్ చేసి తిరిగి మాకు పంపించండి. చాలా బాగున్నాయి చూడండి పిల్లలు, మీరు చేసిన యాక్టివిటీస్ ఇవన్నీ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా. నిజంగా మీరు ఎంత బాగా పార్టిసిపేట్ చేస్తారంటే చాలా హ్యాపీగా ఉంది పిల్లలు. చక్కగా రోజు మీరు బీబీఎస్ చూస్తూ యాక్టివిటీస్ చేస్తూ మీ యొక్క సమయాన్ని గడుపుతున్నారని మీ పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మరి ఈరోజు మన యాక్టివిటీ క్లాస్ చెప్పడానికి మానసకని వెల్కమ్ చేద్దామా? Hi kids, praise the Lord. How are you all doing? I hope you're all doing wonderful by the grace of the Lord. And even I'm doing great by the grace of the Lord. So I hope you're all waiting for the activity, right? Yes, that's amazing. So before starting our activity, let's close our eyes and start the activity with the word of prayer. Okay, let's close our eyes. Our heavenly gracious Father, we come to your presence, Lord Almighty Father. We thank you for the wonderful day you have given in our lives, Lord Almighty Father. Thank you for another VBS day, Lord Almighty Father, as we have gathered here, Lord. Bless the children who are watching the online videos, Lord Almighty Father. Be with them, give them enough knowledge to follow all the instructions and do the will of your Lord Almighty Father. Be with us and guide us as we are teaching. Be with all the teachers and guide us, Lord. In Jesus' name I ask. Amen. So I hope you're all doing very well with all the classes. So మీరు అన్ని క్లాసెస్ ని ఎంజాయ్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. And I hope you're all watching the online videos too. And I'm so happy to say that you have done all your activities very well. So నేను అవన్నీ చూసాను గ్రూప్ లో కూడా చాలా చాలా బాగా చేశారు. I appreciate each and every child who has done that and hope you're all busy with the schedule that is being planned in the summer school. That's amazing. So ఈ రోజు మనం యాక్టివిటీ క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నామంటే లెట్స్ స్టార్ట్ విత్ ద మెమరీ వర్స్. సో ఈ రోజు యాక్టివిటీలో మెమరీ వర్స్ ఏంటంటే Hebrews 12th chapter 14th verse. It says, follow peace with all men and holiness, without which no man shall see the Lord. So దాన్ని ఎలా యాక్ట్ చేస్తాం? So it's like this. Follow peace with all men and holiness, without which no one shall see the Lord.
సో ఇది యాక్షన్ అనమాట. సో యూ ఆల్ పీపుల్, ఐ మీన్ ఆల్ ది చిల్డ్రన్, మీరందరూ ఈ యాక్షన్ని నేర్చుకొని ఇది మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే దీన్ని ఒక యాక్టివిటీగా మనం చేయబోతున్నాం. ఓకే, ఐ యు ఆల్ రెడీ ఫర్ ది యాక్టివిటీ? దాట్స్ వండర్ఫుల్. సో మనం ఓవరాల్ గా చేసిన తర్వాత మన యాక్టివిటీ ఎలా ఉండబోతుందంటే ఇట్స్ గోయింగ్ టు బి లైక్ దిస్. బాగుందా? దాట్స్ పర్ఫెక్ట్. సో చెప్తాను ఇది ఎలా చేయాలి అంటే, ఫస్ట్ టేక్ A4 షీట్. ఒక A4 షీట్ తీసుకుని ఆ A4 షీట్ పైన ఒక బర్డ్ ని డ్రా చేయాలి. ఓకే, టేక్ అ పెన్సిల్. సో ఒక బర్డ్ ని బాగా చక్కగా డ్రా చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి అంటే, యాక్చువల్లీ ఈ బర్డ్ ని మనం ఎందుకు తీసుకున్నాం, ఎందుకు తీసుకున్నాం అంటే, దిస్ బర్డ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ డవ్. సో డవ్ దేనికి సాదృశ్యం అంటే అది దేనికి సాదృశ్యం అంటే అది పీస్ కి సాదృశ్యం. పీస్ ఇస్ నథింగ్ బట్ సమాధానం. సో పీస్ ఇస్ నథింగ్ బట్ సమాధానం. సో డవ్ దేనికి సాదృశ్యం? పీస్ కి సాదృశ్యం. అండ్ ఇట్ ఈస్ వైట్ అండ్ ద కలర్ దట్ suits peace, I mean that is equal to peace is nothing but it's white. సో అందుకని మనం ఈ బర్డ్ ని తీసుకున్నాం. సో ఫస్ట్ ఒక A4 షీట్ పైన ఒక డవ్ ని డ్రా చేసి, I mean it could be a bird, it could be in a shape of a bird, డ్రా చేసిన తర్వాత then what you're going to do is you're going to cut it into that shape. So when you try to cut it would look like this. సో మీరు దాన్ని కట్ చేసిన తర్వాత అది ఇలా ఉంటుంది. సో దాని టైల్ ని కూడా మీరు చక్కగా ఇలా కట్ చేయాలి. ఎండింగ్ ని దాని టైల్ ని ఇలా కట్ చేస్తే ఇలా ఉంటుంది. ఇది కట్ చేసిన తర్వాత దీని మీద మీరు గ్లూతో కొద్ది కాటన్ ని స్టిక్ చేయాలి. గ్లూ తీసుకొని దాని మీద పెట్టి దీని మీద గ్లూ అప్లై చేసిన తర్వాత కాటన్ ని స్టఫ్ చేయాలి. తర్వాత అది ఎలా ఉంటుంది అంటే ఇట్స్ గోయింగ్ టు లుక్ లైక్ దిస్. So it's going to look like this. So when you stick the glue on the bird which you have drawn, it's going to look like this. So ila draw chesin tarvata, after that what you're going to do, ila stick chesin tarvata then where will you write the memory words? So what you need to do is you need to take another paper, dan meeda leaf ni cut cheyali. Meer em cheyali, leaves ni cut cheyali. Oka 2 leaves ni cut chesi aa leaves ni ila green color lo color చేసిన తర్వాత you are going to write the memory words on these leaves. And this is how the activity finally looks like. So I hope you all liked it and I hope you are all going to do it in a very wonderful way. నేను చేసిన దానికన్నా మీరు చాలా చక్కగా అద్భుతంగా చేస్తున్నారు. సో నేను దీనికోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటాను. దీని పిక్స్ ని మీరు చేసిన వెంటనే చక్కగా దీన్ని మన గ్రూప్లో, సండే స్కూల్ గ్రూప్లో పోస్ట్ చేయండి. అండ్ దెన్ the child who is going to do the best will be awarded. So I hope it's been a very good time spending with you. So it's all about the activity class. Bye bye. చూసారు కదా పిల్లలు, మానసక ఎంతో చక్కగా యాక్టివిటీ నేర్పింది కదా. మరి ఇంకొక యాక్టివిటీ చూడాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు యామిని అక్క మన ముందు రాబోతుంది, చూసేద్దాం. Hi Pillalu, how are you? I hope you are enjoying your VBS. Good. Okay, first of all, praise the Lord. I want to thank all the pastors of our Jalam Central Church and all the Sunday school teachers for giving me this opportunity. Thank you so much. So today activity day 1, day 2 ఒక activities మనం చూస్తాం కదా. ఈ day 3 మనం third activity మనం చూస్తాం. ఓకేనా? సో ఇవాళ మన థీమ్ ఏంటి? శాండిల్స్ ఆఫ్ పీస్ కదా. శాండిల్స్ ఆఫ్ పీస్ అనేది ఒక యాక్టివిటీ నేను మీకు చూపిస్తాను, కేర్ఫుల్గా వినండి. సో దానికోసం మనకు కావాలి స్కేల్, పెన్సిల్, మార్కర్ అండ్ ఫెవికాల్ ఆర్ ఫెవిస్టిక్, ఎనీథింగ్ ఇస్ నీడెడ్. ఓకే, ఎనీథింగ్ ఇస్ ఫైన్. స్టెప్లర్ ఒకటి అండ్ కలర్ పెన్సిల్స్. ఓకే, అండ్ సీజర్ 2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫాస్ట్గా ఇది కంప్లీట్ చేస్తాను. ఒక వైట్ షీట్ తీసుకున్నాం. వైట్ షీట్ తీసుకొని ఈ సైడ్ ఫేస్ అనేది ఏదైతే ఉంటుందో అక్కడ మనం శాండిల్స్ ఆఫ్ పీస్ అని రాద్దాం. ఓకేనా? నేను ఆల్రెడీ రాసేసాను, అది మీకు చూపిస్తాను. ఏం రాయాలి? మన థీమ్ రాయాలి. ఇవాళ శాండిల్స్ ఆఫ్ పీస్. ఓకే, సో చూడండి, శాండిల్స్ ఆఫ్ పీస్ అని నేను ఆల్రెడీ రాస్తాను. ఇలాగా ఈ వైట్ షీట్లో ఈ శాండిల్స్ ఆఫ్ పీస్ అని రాస్తాను. ఇది ఇలా రాసేసి మనం పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టేక్ అ వైట్ షీట్, వన్ మోర్ వైట్ షీట్. మీ దగ్గర వైట్ A4 సైజ్ పేపర్ ఉన్నా అది తీసుకోండి. ఓకేనా? దాంట్లో హాఫ్ కట్ చేసుకొని మనం ఎందుకు అది కట్ చేసామంటే మెమరీ వర్స్ రాయడం. ఇవాళ మన మెమరీ వర్స్ ఏంటి? EVS 12 చాప్టర్ 14 పేజ్. ఓకే,
సో ఆ మెమరీ వర్డ్స్ మనం ఇక్కడ రాయాలి. ఇది ఇన్ని 12 చాప్టర్ 14 వర్స్ అని ఇక్కడ హెడ్డింగ్ పెట్టి ఇక్కడ మెమరీ వర్డ్స్ రాయాలి. ఓకే, సో నేను ఇంగ్లీష్ చూపిస్తాను. ఎలా అంటే మనం ఇది ఈజీగా మనము A4 సైజ్ తీసుకొని మధ్యలో హాఫ్ ఆఫ్ ద పేపర్ కట్ చేసేసుకొని ఇది రాయాలి. సో నెక్స్ట్ నేను ఆల్రెడీ రాసి పెట్టింది మీకు చూపిస్తాను. ఓకే, ఇలా రాసేసేయాలి. రాసేసాక ఇది పక్కన పెట్టేసుకోవాలి. మన ఒక మెమరీ వర్స్ ఒకసారి చెప్తాం. ట్రై టు బీ అట్ పీస్ విత్ ఎవ్రీ వన్ అండ్ ట్రై టు లివ్ అ హోలీ లైఫ్ బికాస్ నో వన్ విల్ సీ ద లార్డ్ వితౌట్ ఇట్. మన పీస్ లేకుండా మనం దేవుని చూడలేము. మనం ఎప్పుడు శాంతిగా ఉండాలి, పీస్గా మనము ఉంటేనే అప్పుడు మన దేవుడి బిడ్డలని ఈజీగా ఫ్లో అవుతుంది. సో పీస్ ఎప్పుడు మనతో ఉండాలి. సో పీస్గా ఉంటేనే మనం ఏదైనా చేయగలము. సో మన మెమరీ వర్స్ రాసుకొని పక్కన పెట్టేసుకున్నాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక కలర్ షీట్ తీసుకున్నాను. నేను మీ దగ్గర ఏ కలర్ ఉన్నా పర్లేదు, ఏ కలర్తో ఉన్న షీట్ తీసుకొని దాంతో నేను శాండిల్స్ రెడీ చేస్తున్నాను. ఓకేనా, నేను 2 శాండిల్స్ ఇక్కడ వేసేసుకొని పార్ట్లో ఇలా కట్ చేసేసుకొని బార్డర్స్ కట్ చేసుకొని 2 శాండిల్స్ కలర్ షీట్తో రెడీ చేయాలి. ఎలా చేశాను నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ నేను ఒక శాండిల్ రెడీ చేశాను. ఇలాంటిది 2 రెడీ చేసుకొని అండ్ ఇలా సైడ్కి మనము మనం సైడ్కి చిన్నది కట్ చేసుకోవాలి. ఇలాంటి ఒక లేయర్ తీసుకొని పార్ట్ ఆఫ్ ద షీట్ తీసుకొని మనం శాండిల్ రెడీ చేసుకున్నాం. శాండిల్ రెడీ చేసి నేను మీకు చూపిస్తాను ఒక శాండిల్. సో స్టెప్లర్ తీసుకోండి. డోంట్ యూస్ స్టెప్లర్, చిన్నపిల్లలకి మీరు యూస్ చేయదు. గమ్ ఉంటుంది కదా, ఫెవిస్టిక్ ఆర్ ఫెవికాల్, దాంతో మీరు ఇది చేసేయండి. బికాస్ ఇట్ విల్ హర్ట్, ఇట్ ఈస్ డేంజరస్ టూ. బికాస్ సో ఇఫ్ పేరెంట్స్ ఉన్నారంటే ఓకే, వాళ్ళు చేస్తారంటే స్టెప్లర్ యూస్ చేయొచ్చు. నేను ఫాస్ట్గా అవ్వడానికి స్టెప్లర్ యూస్ చేస్తున్నాను. స్టెప్లర్తో నేను పిన్ చేసేసాను. సో నేను ఇక్కడ ఇలా 2 శాండిల్స్ రెడీ చేశాను కలర్ పేపర్తో. సో 2 శాండిల్స్ నేను ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. సో కంప్లీట్గా మనం ఇప్పుడైతే యాక్టివిటీ అయిపోయింది. నేను ఇది మొత్తం చేసి మీకు చూపిస్తాను. కంప్లీట్ యాక్టివిటీని మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకునే శాండిల్స్ ఆఫ్ పీస్ ఉంది కదా, అది తీసుకొని మనం ఏం చేయాలంటే ఈ సైడ్కి ఈ ప్లేస్లో మనం శాండిల్స్ని అతికించేయాలి. ఓకేనా, నేను మీకు చేసి చూపిస్తాను. చూసారా పిల్లలు, నేను ఇలా అతికించేసి శాండిల్స్ నేను చూపించాను. నెక్స్ట్ ఏంటంటే మెమరీ వర్స్ మనం రాసుకున్నాం కదా, అది కూడా మనం ఇక్కడ కింద అతికించేద్దాం. సో కంప్లీట్ యాక్టివిటీ ఇది. అండ్ కొంచెం కలర్ఫుల్ కోసం నేను చిన్న కలర్స్ వేస్తాను. ఇక్కడ ఇలా షేడింగ్ చేసేయచ్చు. మీరు కలర్ పెన్సిల్స్తో ఇలా షేడ్ చేసేది. నేను ఆల్రెడీ కొంచెం షేడ్ చేశాను. సో షేడ్ చేసింది, సో కలర్ఫుల్గా ఉంటుంది. సో దిస్ ఇస్ ద కంప్లీట్ యాక్టివిటీ ఆఫ్ డే 3. అండ్ మరి మీరు ఈ డే 3 యాక్టివిటీని చేసేసి మీ టీచర్స్కి సబ్మిట్ చేసేస్తే మీకు వాళ్ళు అవార్డు ఇస్తారు. ఓకేనా, సో ఏంటి అంటే ఇది కంప్లీట్ డే 3 యాక్టివిటీ. సో ఇది మీరు చేస్తారని అందులో మీరు కేర్ఫుల్గా విన్నారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ప్రైజ్ లార్డ్. బాయ్. హాయ్ పిల్లలు, మీలో చాలామంది మాకు యాక్టివిటీస్ చేసి వర్క్షీట్స్ కంప్లీట్ చేసి పంపించారు. ఎక్సలెంట్ అండ్ కీప్ ఇట్ అప్ పిల్లలు. ఇంకా క్రొత్త వారు ఎవరైనా చూసినట్లయితే మీరు కూడా మాతో జాయిన్ అయి మీరు చేసిన యాక్టివిటీస్ అండ్ వర్క్షీట్స్ 9550753454కి పంపండి. మీరు కూడా గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు. కమాన్ హరి అప్ కిడ్స్. మరి నిన్న మాకు వచ్చిన యాక్టివిటీస్ అండ్ వర్క్షీట్స్ చూద్దామా మరి?
అంటేనే హాస్యం, ఫన్, ఎంటర్టైన్మెంట్, అంతేకాదు మరి ఇంకా చాలా విషయాలు దాంట్లో నుంచి మనం నేర్చుకుంటాం. మరి ఈరోజు ఈ స్కిట్లో మనం పీస్ మేకర్స్గా ఎలా ఉండాలో నేర్చుకుందామా? కొన్నిసార్లు కొన్ని విషయాలు చేయడం తప్పు అని తెలిసినా కూడా అవి చేయడానికి మనం ఇష్టపడతాం, అవి చేయడానికి తొందరపడతాం, అవి చేయడానికి ప్రయాసపడతాం. అయితే ఆ తప్పు చేస్తే మనం ఎంత ప్రమాదంలో పడతామో మనం ఎప్పుడు కూడా ఊహించాం. దేవునికి ఇష్టం లేనటువంటి బిడ్డలుగా మనం ఎంచబడతాం. కానీ దేవుడు మనం ఎంతగానో ప్రేమించి ఆ తప్పు చేయకుండా మనం తప్పిస్తూ ఉంటారు. రామ్ ఎంతో కంగారు పడుతూ ఉన్నాడు. ఓ పొలం గుండా నడుచు వెళ్తూ ఉన్నాడు. మా అమ్మ జబ్బు నయం చేయడానికి నేను చాలా కష్టపడి సంపాదించాను. నేను మా గ్రామానికి చేరగానే వెంటనే మా అమ్మ చికిత్స ప్రారంభిస్తాను. వెనకాలే ఇద్దరు స్నేహితులు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. రా గణేష్, ఏం ఆలోచిస్తున్నావు? త్వరగా నడువు. అదేంటంటే, హే ఇలా చూడు, మన ముందే వెళ్ళే అతను ఏదో పడేసి వెళ్తున్నారు. తీ గణేష్. అరే రే, ఏంటి ఇంత బరువు ఉంది ఇది? తీసి చూడు గణేష్. ఓరి దేవుడో, దీంట్లో బోల్డ్ అని డబ్బులు ఉన్నాయి. గణేష్, నా మాట విను, మనమే తీసుకుందాం. లేదు, ఏ ముఖ్యమైన పనికి ఉపయోగపడతాయో మనకు తెలియదు. నా మాట విను గణేష్, మనమే తీసుకుందాం. గణేష్ గణేష్, మనమే తీసుకుందాం. వేగంగా వెళ్ళి అతన్ని పిలిచారు. అయ్యా అయ్యా, ఈ సంచి మీదే అనుకుంటాను. అవును, ఇది నాది. ఇది మీ చేతికి. నేను ఇది ఎక్కడ పడేశాను? ఏం పర్వాలేదు, తీసుకోండి. కృతజ్ఞతలు, మీరు చాలా పెద్ద సహాయం చేశారు. ఇది మా అమ్మ ప్రాణాలనే కాపాడుతుంది. నేను చాలా కష్టపడి సంపాదించాను. ఇది కానీ పోతే మా అమ్మ ప్రాణాలకే చాలా ప్రమాదం. మీకు ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరు బయలుదేరి అయ్యా, మీ అమ్మగారు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. కృతజ్ఞతలు మిత్రులారా. వెళ్దాం శ్యామ్, నేను ఒక పెద్ద తప్పు చేయబోయాను. దాని నుంచి నువ్వు కాపాడావు. సరైన మార్గంలో వెళ్తే ఫలితం సంతోషమని తెలుసుకున్నాను. చూశారు కదా, ఎప్పుడైతే మనం నీతిని అనుసరించి నడుస్తామో, దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తామో, ఇతరులకు ఏ కీడు చేయకుండా ఉంటామో, ఆ నీతి మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి మనల్ని ఎంతగానో దగ్గర చేస్తుంది. అప్పుడు కలిగేటువంటి ఆనందం చాలా అద్భుతంగా ఉంటుంది కదండి. పిల్లలు, మనం అందరం ఈరోజు రెడ్ కలర్ గురించి నేర్చుకోబోతున్నాం. అందుకే నేను రెడ్ శారీలో వచ్చాను. సో మనం ఇప్పుడు శామ్ అని పిలుద్దాం, మరి నెక్స్ట్ రెడ్ కలర్ గురించి చెప్పడానికి. Praise the Lord. Hello everyone. Once again I'm here. It is SJ with you all this very day. So today we are going to talk about red color. ఈ రెడ్ కలర్ మనం ఎందుకు వేసుకున్నాం, దేని గురించి వేసుకున్నాం అనేది మనం చూస్తాం. ద పర్పస్ ఆర్ ద రీజన్ ఫర్ దిస్ రెడ్ కలర్ ఈజ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఈ యొక్క రెడ్ కలర్ వీఆర్ రిప్రజెంటేటివ్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, ద బ్లడ్ ఆఫ్ క్రాస్. మనమందరం నమ్ముతాం కదా, మన దేవుడు మన కోసం రక్తం కాచాడని. రక్తం ఎందుకు కాచాడు? నిన్న దినాన్ని నేను చెప్పినట్లు మనం పరలోకం చేరాలంటే మన యొక్క పాపం నుండి మనం విడిపించబడాలి. అయితే మనల్ని పాపం నుంచి, లేదంటే మన పాప స్వభావం నుంచి మనల్ని విడిపించేది, మన యొక్క ప్రతి పాపాన్ని కడిగేది. ఇప్పుడు ఒక మురికి అంటుకుందనుకోండి మీ బట్టలకి, మీరు ఎలా కడుగుతారు? మంచిగా వాటర్ వేసి, సర్ఫ్ వేసి, అవి ఇవి వేసి అని చేస్తారు క్లీన్గా. ఎందుకంటే మన బట్టలు క్లీన్గా ఉండాలి. అప్పుడే మనం చక్కగా దాన్ని వేసుకుంటాం, ఇతరులకు మనం ప్లెజెంట్గా ఉంటాం. అలాగే దేవుని ముందర మనమందరం కూడా క్లీన్గా ప్లెజెంట్గా ఉండాలంటే మన పాపాలన్నింటినీ మనం కడుక్కోవాలి. అలాగా మన పాపాలని కడిగేది ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తం. మన పాపం నుంచి మనం విడిపించి, క్షమించి మనల్ని పరిశుభ్రపరుస్తుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క రోజున ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడదాం. మనము దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నన్ను క్షమించండి, నన్ను ఈ రక్తంతో కడగండి, నన్ను పరలోకంలో చేర్చుకోండి అని చెప్పి మనమందరం అడుగుదాం. ఓకేనా? దేవుడు మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయన యొక్క రాజ్యంలో చేర్చుకుంటారు. మరి నెక్స్ట్ దీని తర్వాత ఏంటో మీకు తెలుసా? రేపు చూద్దాం.
Praise. రాజన్, నా బ్యాగ్ అమ్మా, నేను ఇచ్చాను కదా దాచిపెట్టాను, రెడ్ కలర్ బ్యాగ్, అందులో ఒక విలువైంది కూడా దాచిపెట్టమ్మని ఇచ్చాను కదా, ఏది ఆ బ్యాగ్? శామ్, శామ్, నా రెడ్ కలర్ బ్యాగ్ చూసినావా? రెడ్ కలర్ది. Arey bro, please bro, I don't have time at all. I have lots of work to do. I have my documents and assignments to complete. I don't have time at all. See, I'm running out of time, short of time. Please check it out with Rosie Akka. I'm sorry bro, I don't have time. నాకేం తెలుసు, నేను నిద్రపోతున్నా. మానసా, did you see that red? You mean red? Oh, that's a red bag. Let me check in my cupboard. Oh, where is my gifty? My gifty, my teddy bear, where is it? It's here, Akka. Look at this. How cute. Who gave it to you? How cute. అక్క, మీ రూమ్ లో రెడ్ బ్యాగ్ ఉందా? అందరూ వెతుకుతున్నారు. లేదు మమత, నాకు ఎక్కడ కనబడలేదు. ఇప్పుడే రూమ్ అంతా సర్దాను. నా పక్క రూమ్ లో చూడవా? ప్రమిళక్క, వినక్క ఒకసారి. వినవేంటి? నీకు తెలుసా రెడ్ బ్యాగ్ ఎక్కడుందో? అందరం వెతుకుతున్నాం, పట్టించుకోవేంటక్క? నీకు తెలుసా రెడ్ బ్యాగ్ ఎక్కడుందో? శాలిని, ప్రమిళక్క మనతో మాట్లాడదు ఇప్పుడు. షీఈ్ నౌ వెరీ బిజీ. శవంతి, క్యాచ్ ఇట్. థ్యాంక్ యూ స్వప్న. ఎస్తేరక్క, డైరీలో ఏం రాస్తున్నావు అక్క? పాటలు రాస్తున్నాను శ్రవంతి. ఇంకా దొరకలేదా మీ రెడ్ బ్యాగ్? ఐమ్ రైటింగ్ పోయమ్ ఆన్ గాడ్స్ లవ్. రెడ్ బ్యాగ్ నేను చూడలేదు. అన్నా, మీరు ఏమైనా రెడ్ బ్యాగ్ చూసారా? అవును సిస్టర్, దేవుని ప్రేమ ఎంతో గొప్పది. మన కోసం సిలువలో యేసయ్య మరణించాడు. రెడ్ బ్యాగా? చూడలేదమ్మా. అక్క, ఇక్కడ బ్యాగ్ ఉందా? రెడ్ కలర్ బ్యాగ్ ఉందా అక్క ఇక్కడ? Is auntie searching for the red bag? Just a second. Here it is. నేనే తీసి పెట్టా. నేనే ఇచ్చేస్తాలే ఆంటీకి. ఆంటీ, హియర్స్ యువర్ రెడ్ బ్యాగ్. ఏముంది ఆంటీ ఈ బ్యాగ్లో? థ్యాంక్ యూ ఎస్తేర్, నా బ్యాగ్ ఎత్తిచ్చినందుకు. థ్యాంక్స్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. రండి, అందరు రండి, రండి కూర్చోండి. పద్మ, ప్రమీల, శాలిని, మమత, సండే స్కూల్ టీచర్స్, వాలంటీర్స్ అందరు వచ్చి కూర్చోండి. అందరూ రెడ్ కలర్లో ఉన్నారు. ఇప్పుడు వరకు ఆంటీ ఏం ఎత్తుక్కున్నారా అని చెప్పని ఆలోచిస్తున్నారా? ఏముందా రెడ్ బ్యాగ్లో? రెడ్ బ్యాగ్లో ఆంటీ తెగ ఎత్తుక్కున్నారని చెప్పని అనుకుంటూ ఉన్నారా? చాలా విలువైంది. అనగానే మీ అందరికి డబ్బులని అనిపించిందా? కాదు కాదు, చాలా విలువైంది ఉంది. ఏంటా అని చెప్పని అనుకుంటున్నారా? అదే మీకు చెప్తాను. ఇదిగో నేను బ్యాగ్లో దాచిపెట్టుకున్న విలువైనది ఏమిటి అని చెప్పానంటే ఈ చిత్రపటము, ఈ దర్శన చిత్రపటము నేను బ్యాగ్లో దాచిపెట్టుకున్నాను. దీనికోసం వెతుక్కున్నాను. ఎందుకు ఈరోజు దీని గురించి మీకు చెప్పాలి అనుకున్నాను అంటే, ఈరోజు మన డ్రెస్ కోడ్ ఏంటి? రెడ్ కలర్. ఎరుపు దేనికి సాదృశ్యంగా ఉందో ఇంతకుముందు మనము శ్యామ్ చెప్పగా విన్నాము. అదే మనం ఇంకా ఎరుపు అంటే యేసు రక్తము అని చెప్పని తెలుసుకున్నాము. నిన్నటి దినాన బ్లాక్, డ్రెస్ కోడ్ బ్లాక్, నల్లది పాపమునకు గుర్తు అని చెప్పని, ఆ పాపము నుంచి విడిపించబడాలి అని అంటే యేసు రక్తము కావాలి అని చెప్పని మనం విన్నాము. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడి ఉంది. ఏమనంటే, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను అని వ్రాయబడి ఉందన్నమాట.
మనము ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేయబడాలి అని అంటే యేసు రక్తము మనకు అవసరము. యేసు ప్రభు తన రక్తాన్ని ఎక్కడ కార్చాడు, ఎప్పుడు కార్చాడు అని మనం ఆలోచించినట్లయితే ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చాడు అని మనకి తెలుసు. మనకి ఇంకా బాగుగా అర్థమవడం కోసం అని చెప్పని దేవుడు మరి సిలువ సాక్షి మన ఆత్మీయ తండ్రి గారు జేఎల్ఎం సంస్థ వ్యవస్థాపకులైన డేవిడ్ ఎం వల్లం గారికి ఇచ్చినటువంటి సిలువ దర్శనాన్ని ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి బాగా అర్థమవుతుంది. యేసు రక్తం మనకు ఎన్ని విధాల ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి ఎన్ని విధాల ప్రయోజనకరమైనదో మనకి అర్థమవుతూ ఉంది. ఇక్కడ చూస్తే సిలువలో యేసు ప్రభు రక్తం కారుస్తున్నట్లుగా కనబడుతూ ఉంది. ఈ ప్రక్కన ఈ దొంగ వేలాడుతూ సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ మనకి కనబడుతూ ఉన్నాడు. ఇది సర్వ మానవాళికి దొంగ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే మానవాళ్ళందరినీ ఇదిగో ఈ పాము చుట్టేసింది చూడండి. ఇలాగా ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరినీ పాపము చుట్టేసింది. బయటికి రానియకుండా పాపంలో నుంచి బయటికి రావాలని ఎంతగా ప్రయత్నం చేసి తపస్సులు చేసి యాగాలు చేసి ఎన్ని చేసినా గాని బయటికి రాలేకపోయారు మనుషులు. అటువంటి మానవాళిని పాపము నుంచి విడిపించాలని యేసుక్రీస్తు సిలువలో తన రక్తాన్ని కార్చాడు. చూస్తున్నారా, ఈ రక్తం ఎక్కడెక్కడైతే పడుతూ ఉందో అక్కడ పాము ముక్కలైపోతూ ఉంది. అంటే అర్థం ఏమిటి అంటే యేసు రక్తము మన పాపముల నుంచి మనల్ని విడిపిస్తుంది అని చెప్పని. మరలా ఇంకొక విషయం చూసుకున్నట్లయితే ఈ పాము అనేకమైనటువంటి రోగాలకి, సమస్యలకి, బాధలకి సాదృశ్యంగా ఉంది. కొంతమందికి ఇప్పుడు మనం ప్రపంచంలో చూస్తున్నటువంటి కరోనా వైరస్, అది ప్రపంచం మొత్తం మానవాళ్ళందరినీ కూడా పట్టి పీడిస్తూ ఉంది. అందులో నుంచి ఎవ్వరు బయటికి రాలేకపోతున్నారు. దానికి కూడా జవాబు ఈ యేసు రక్తం అని మనకి అర్థమవుతుంది. ఇంకా ఎటువంటి రోగమైనా, ఎటువంటి సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, నిరుద్యోగ సమస్య అయినా, చెడు వ్యసనాలకు బానిసమైపోయినా, మంత్ర తంత్రాల చేత పీడించబడుతూ ఉన్నా గాని, నీ బాధ ఏదైనా, నీ సమస్య ఏదైనా, నీ కష్టం ఏదైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా గాని నీకు జవాబు యేసు రక్తము అని చెప్పని అర్థమవుతుంది. ఈ సమస్యలు, ఈ బాధలన్నీ నిన్ను ఇలా చుట్టుముట్టేసి ఉక్కిరి బిక్కిరి చేస్తూ బయటికి రాకుండా చేస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు నువ్వు యేసయ్య పాదాల దగ్గరికి సిలువ చెంతకు వస్తే ఆయన రక్తము ప్రతి పాపము నుంచి, ప్రతి రోగము నుంచి, ప్రతి వ్యసనము నుంచి, ప్రతి కష్టము నుంచి, ప్రతి సమస్య నుంచి, ప్రతి బాధ నుంచి నిన్ను విడిపించి విముక్తినిగా చేస్తుంది. ఇది యేసు రక్తములో ఉన్నటువంటి శ్రేష్టత. అది తెలియజేయటం కొరకే ఈ రోజు మనం అందరం కూడా రెడ్ డ్రెస్ వేసుకున్నాము. ఎరుపు యేసు రక్తానికి సాదృశ్యము. యేసు రక్తము అంత విలువైనది. అది ఇంకా ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం కార్చాడు కదా యేసయ్య. ఇప్పుడు మాకేంటి అంటే ఇంకను యేసు రక్తము పచ్చిగానే ఉంది. ఎందుకంటే ఆయన పచ్చి మ్రాను జీవము కలిగినటువంటి దేవుడు. ఆయనలో ఉన్న జీవం ఉంది. ఆయనలో ఉన్నటువంటి ఆ రక్తం ఇంకా పచ్చిగానే ఉండి మనందరికీ, ఇంకా ప్రపంచంలో మానవాడు, చివరి మానవుడు ఎప్పుడు పుడతాడో అప్పటి వరకు కూడా అది పచ్చిగానే ఇంకాను ప్రవహిస్తూ ఉంది గనక ఎవరివైనా గాని నీవు ఏ సమస్యతో ఉన్నా గాని యేసు రక్తం దగ్గరికి, అంటే సిలువ దగ్గరికి రా, నీవు విడుదల పొందుతావు. అది ఎరుపు యొక్క సాదృశ్యం. ఇంత విలువైంది దాచిపెట్టుకున్నాను కాబట్టి నా బ్యాగ్ ఏది అని అడిగాను. అర్థమైందా అందరికి? కాబట్టి యేసు రక్తంలో ఉన్నటువంటి శ్రేష్టతను, గొప్పతనాన్ని తెలుసుకున్న మనము ఇక దేనికి భయపడక యేసు రక్తం క్రిందికి వద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనలో శక్తి, ప్రార్థనలో నమ్మకం, ప్రార్థనలో నిరీక్షణ ఉంది. పిల్లలు, మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు కదా, మరి ఈరోజు కూడా మీరందరూ కళ్ళు మూసుకుంటే మనందరం చైన్ ప్రేయర్లో పాల్గొందాం. ఇప్పుడు మన పాస్టర్ గారు మనందరినీ చైన్ ప్రేయర్లో నడిపిస్తారు. మరి మోకరిద్దామా? దేవునికి స్తోత్రములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఉంటే వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవుడు మన మధ్యలో ఉండి 3 రోజులు VBS ను కొనసాగించుకోవడానికి 4వ రోజులో ప్రవేశించడానికి కృప చూపి ఉన్నాడు. అటువంటి దేవుడు మన ప్రార్థన ఆలకించుతూ ఉన్నాడు అన్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థనలో ముందుకు కొనసాగుదాము. చెప్పబడినటువంటి వాక్యము నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి కరుణా సుబ్బారావు గారు ప్రార్థన చేస్తారు. స్తుతి పరిశుద్ధురాని పరిశుద్ధ పాదాలు స్తుతులు స్తోత్రం నాన్న మహోన్నత మహాకరుడ ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త వందనాలు యేసు ప్రభ మారని వాడ మార్పు లేని వాడ తరాలు మారిన అంతరంగములు మారినానా నీ మాట మారదు నా ప్రభ నా దేవ నా దైవం నా కోట నా కొండ నీకే స్తుతి స్తోత్రం నా ప్రభ ఉన్నవాడ నువ్వాడ మాట తప్పని యేసయ్యా నీకే మహిమ నా ప్రభ ఈ సాయంకాల సమయం నాకు ఇచ్చినందుకు వందనాలు స్తుతులు స్తోత్రం నా ప్రభ సమాధానాన్ని నాకు ఈ అంశం ఇచ్చినందుకు వందనాలు స్తుతులు స్తోత్రం నా ప్రభ అయా కుటుంబాల సమాధానం ప్రభా దయచేయండి ప్రభా, యవనస్తుల మధ్య సమాధానం దయచేయండి నా ప్రభా, ఆయా దేశాల్లో సమాధానం మీరు దయచేయండి ప్రభా, ప్రతి దేశాన్ని మీకు సమాధానం దయచేయండి నా ప్రభా. సమాధానం లేక ఎంతో మంది ప్రజలు అల్లాడిపోతున్నారు ప్రభా, ప్రజల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, కృపామయుడ కృపా సత్య సంపూర్ణుడ జీవం గల దేవా స్తోత్రాలు కూడా ఆయా నీ కృప చూపించిన ప్రభా, నీ కృప లేనిది మేము బ్రతకలేము జీవించలేము కూడా నా ప్రభా. ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ కృప నీ వాత్సల్యత నా ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడివి, జీవము గల దేవుడు అయ్యా నీ కృపలో జీవముంది నాన్న. మీ వస్త్రపు చెంగుల సోస్తుంది ప్రభా, కానీ నా కటాక్షం గల దేవా, చూస్తున్న దేవా, వినుచున్న దేవా, మాట్లాడు దేవా, మౌనం గుండె దేవుడు కాదు నా ప్రభా. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడివే, వాళ్ళకి సహాయం చేసిన దేవుడివే, మాకు కూడా సహాయం చేయండి ప్రభా. మా కుటుంబాల్లో సమాధానం మీరు దయచేయండి నా ప్రభా. అయ్యా నీ కృప చూపించయ్యా, నీ కృప లేదు మేము బ్రతకలేము జీవించలేము కూడా నా ప్రభా. అయ్యా సహాయకుడా, రాష్ట్రాల్లో సమాధానం, దేశాల్లో సమాధానం మీరు దయచేయండి ప్రభా. ప్రజలైతే అల్లాడిపోతున్నారు ప్రభా, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని స్థితిలో మేమున్నాము ప్రభా. కృప చూపించయ్యా, నీ కృప లేకపోతే మేము బ్రతకలేము జీవించలేము కూడా నా ప్రభా. ఈ లోకమైతే బహుభయంకరంగా ఉంది ప్రభా. ప్రతి దేశానికి సమాధానం మీరు దయచేయండి ప్రభా, సౌకుల మధ్య సమాధానం ప్రభా. కొద్ది ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు పట్ల ఏడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సర్వలోక మానవాళి ప్రపంచమంతా బాధపడుతున్నటువంటి కరోనా వైరస్ ని దేవుడు సంపూర్ణముగా ఈ భూమి మీద కూడా తొలగించినట్లుగా, ప్రపంచమంతటిని అన్ని దేశాలని దేవుడు బాగు చేయనట్లుగా మన మధ్యలో ఉన్న సహోదరి జయా భాస్కర్ గారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడ యేసయ్యా నీకు వందనాలు నాన్న. నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన రోజులన్నీ నాయన కాచి కాపాడినవు తండ్రి, అందరిని బట్టి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. 2-3 కూడి నా నామంలో ప్రార్థించినచో వారి మధ్య నేను ఉంటానన్న దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. గొప్ప దేవుడవు నాయన, మంచి దేవుడవు, మంచి కాపరికి స్తోత్రములు నాయన. అయ్యా నాయన నీ వస్త్ర చెంగులో నాయన స్వస్థత ఉంది తండ్రి, నీకు వందనాలు నాయన. అయ్యా నాయన నాకు ఇచ్చిన అంశాన్ని బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నాయన ప్రతి ఒక్క దేశాన్ని నాయన, అన్ని దేశాలను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. కరోనా వైరస్తో నాయన ఎంతోమంది చనిపోతున్నారు ప్రభా, నాయన జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ప్రతి దేశము నాయన మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన. అయ్యా మృత్యుం చేయడా నాయన సహాయం చేయండి తండ్రి నాయన. మీ అగ్ని బాణం చేయనాయన ఈ కరోనా వైరస్ నాయన మీరు కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన. మీకు అసాధ్యం అనేది ఏమీ లేదు నాయన, మనుషులకైతే అసాధ్యము కానీ నాయన నీకు సమస్తము సాధ్యమే తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అన్ని దేశాలను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. గ్రామాలను పట్టణాలను నాయన, ఆయా విలేజ్లను నాయన ప్రతి ఒక్క ఊరినైనా మీరు దర్శించండి నాయన. కరోనా వైరస్ ఎక్కడైతే ఉందో నాయన మీ బాణం చే నాయన, అగ్ని బాణం చే కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. దేశవ్యాప్తంగా ఉన్న దైవ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని కూడా నాయన మీ సేవలో బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను నాయన. హాస్పిటల్లో ఉన్న పేషెంట్లందరినీ, కరోనా వైరస్తో ఉన్న ప్రతి బిడ్డనైనా మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. డాక్టర్లతో ఉండండి తండ్రి నాయన, అధికారులతో ఉండండి నాయన, పోలీస్ డిపార్ట్మెంట్తో ఉండండి నాయన. అయ్యా నాయన సీఎంల ప్రియంతో నాయన ప్రతి ఒక్కరితో నాయన మీరే ఉండి నాయన సహాయం దయచేయమని నా యావత్ ప్రపంచమంతా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నాయన నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్.
సంఘము నిమిత్తము, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము దైవజనులకు దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించినట్లుగా, ప్రతి విశ్వాసిని దేవుడు తన కృపలో భద్రపరిచినట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి పద్మావతి గారు ప్రార్థన చేస్తారు. స్తుతి 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 పరిశుద్ధుడాని కొందనాలు, ఆత్మదేవాని కొందనాలు, ఆదరణకర్తని కొందనాలు, బలవంతుడా, శక్తివంతుడా, మంచి దేవ, మంచి కాపరిని కొందనాలు ప్రభా. ఇది ఉన్నది ప్రభా, మధ్యలేని సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన, దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకున్న ఆయన, పెద్దయ్య గారిని జ్ఞాపకం చేసుకున్న ఆయన, పరమ తండ్రిని కొందనాలు, ఆత్మదేవాన్ని కొందనాలు, ఆదరణకర్తని కొందనాలు ప్రభా. నాయన గారిని జ్ఞాపకం చేసుకుని శిరసి నుంచి సిరిపాద వరకు మీరు ముట్టి 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 శుద్ధీకరించండి ప్రభా. పరిశుద్ధాత్ముడాని కొందనాలు, ఆత్మస్వరూపుడాని కొందనాలు నాయన. అయ్యగారితో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పరిశుద్ధాత్ముడాని కొందనాలు, ఆత్మస్వరూపుడాని కొందనాలు నాయన. సోమరాజయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, అమ్మ జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. పరిశుద్ధాత్ముడాని కొందనాలు, ఆత్మస్వరూపుడాని కొందనాలు, శక్తిమంతుడాని కొందనాలు, సర్వోన్నతుడాని కొందనాలు ప్రభా. నాయన జాండేవుడయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. మా దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. బాలయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. పరమ తండ్రిని కొందనాలు, ఆత్మదేవాని కొందనాలు, ఆదరణకర్త అని కొందనాలు ప్రభా. శక్తిమంతుడా ఇదే సాగర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, శిరోమణి గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. పరిశుద్ధుడాని కొందనాలు, ఆత్మదేవాని కొందనాలు నాయన. నాయన నాయన తండ్రిని కొందనాలు, పరిశుద్ధ ఆత్మదేవ, ఆత్మస్వరూపుడా, శక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారిని కొందనాలు ప్రభా. నాయన మా దైవజనులందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి జైలేం సంస్థ అంతటిని జ్ఞాపకం చేసుకోండి నాయన. సంఘస్థులందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కుటుంబాలను దర్శించండి నాయన. నాయన పరమ తండ్రిని కొందనాలు, ఆత్మదేవాని కొందనాలు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్ముడాని కొందనాలు, ఆత్మస్వరూపుడాని కొందనాలు, శక్తిమంతుడాని కొందనాలు, మాట్లాడే దేవాని కొందనాలు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభువా. యేసయ్యాని కొందనాలు, పరిశుద్ధాత్ముడాని కొందనాలు, ఆత్మస్వరూపుడాని కొందనాలు, శక్తిమంతుడాని కొందనాలు, బలవంతుడాని కొందనాలు ప్రభువా. నాయన నువ్వు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రభువా. జైలేం సంస్థ అంతటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అనేక మంది మరి ప్రభువా సంఘానికి రాకనున్నారు ప్రభువా. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు నడిపించండి ప్రభువా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి. ఏ బిడ్డలకైతే రక్షణ లేదు వారికి రక్షణ దయచేయండి నాయన. నాయన పరిశుద్ధాత్ముడ సంఘాన్ని, సంఘ కాపరుల్ని మరి ప్రభా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, సమస్తాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ కరోనా వ్యాధిని కూడా మీరు ఖండిస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు చూసారా, 4th డే VBS ఎలా ఉంది? బాగుంది కదా? ఎస్, టుడే వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టైం. ఇప్పుడు ఈరోజు పర్ఫెక్ట్గా ఒక స్కిట్ వచ్చింది కదా. ఎక్కడ చూసినా రెడ్ 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 వేసుకుని ఉన్నారు. అసలు రెడ్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా ఇప్పుడు క్లియర్గా. ఎస్, యేసు రక్తంకి సాదృశ్యమైంది రెడ్ కలర్. సో మొదటిగా ఎల్లో కలర్ చూసాం, పరలోక రాజ్యానికి సాదృశ్యం. రెండోదిగా బ్లాక్ కలర్ పాపానికి సాదృశ్యం, పాపం చేస్తే పరలోక రాజ్యానికి వెళ్ళలేమన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. సో దాని నుంచి మనం బయటపడాలంటే ఏంటి అని అంటే యేసు రక్తం వల్లనే సాధ్యమైన విషయాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాం. ఇస్ ఇట్ నాట్ పర్ఫెక్ట్? సో ఇదే విధంగా ఇంకా రేపు ఏం డిస్కస్ చేయబోతున్నారో VBS లో అన్నది మన సండే స్కూల్ టీచర్స్, వాలంటీర్స్ వాళ్ళందరూ ముందుకు వచ్చి మనకు చెప్తారు. సిద్ధమైన పిల్లలు? సో యాక్టివిటీస్, మీ యాక్టివిటీస్ అంతా మాకు చాలా బాగా ఫాస్ట్గా అందుతున్నాయి. సో బీ డూయింగ్, బీ యాక్టివ్ అండ్ ప్లీజ్ సెండ్ us your videos. థ్యాంక్ యూ. పిల్లలు చైన్ ప్రేయర్లో అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేశారా? ఓకే, గుడ్. అలాగే మనం వర్షిప్ చేసుకుందామా? ఓకే, మనం వర్షిప్ చేయడానికి మన మధ్యలో అరుణ ఆశీర్వాదం ఆంటీ అంకుల్ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా వర్షిప్ చేస్తున్నప్పుడు మనం అందరం కూడా కళ్ళు మూసుకొని వర్షిప్ చేద్దామా? స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. పరిశుద్ధుడానికి వందనాలు, 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 వందనాలు ప్రభా. గొప్ప దేవుడు నాయన, ఘనమైన దేవుడు నాయన, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నా ప్రభా,
రాజా నీకు నిన్ను మహిమ. ముట్టుకుంటే మహిమ, హల్లెలూయా పట్టుకుంటే హల్లెలూయా మహిమ. హల్లెలూయా Jesus హల్లెలూయా. Master. యేసు రాజా నీకు వందనాలు Hallelujah. వందనాలు వందనాలు Hallelujah. ప్రభువా. రాజా నీకు మహిమ Hallelujah. మహిమ. ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామము నా ప్రాణరక్ష. గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష నాశనకరమైన తెగులుకైనా భయపడను నేను భయపడను. నాశనకరమైన తెగులుకైనా భయపడను నేను భయపడను. యేసయ్య నామము నా ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామము నా ప్రాణరక్ష. గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు మహిమ 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 నాయన. పరిశుద్ధుడా వందనాలు 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 ప్రభువా. గొప్ప దేవా నీకే మహిమ 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 నాయన. అద్భుతకరుడా ఆలోచనకర్త నీకే మహిమ నాయన. మహిమ 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 నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు 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 ప్రభువా. స్తుతి స్తోత్రం ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి మీ పాల స్తోత్రం ప్రభువా, మీ పాల స్తోత్రం. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, కృప కలిగిన మా పరమ తండ్రి, జీవాధిపతి జీవోజ్జలమా మీ పాల స్తోత్రం ప్రభా. గతించిన కాలం మొదలుకొని ఇంతవరకు ఇవాళ ఈ పరిశుద్ధ దినం వరకు మమ్మల్ని ఆయన ఈ పరిశుద్ధ దినంలో ప్రవేశపెట్టిన విధానికి స్తోత్రాలు వందనాలు ప్రభా. ఈ కరోనా వైరల్ని బట్టి ప్రభా మీ మందిరాలు మూసుకుబడి ఉన్నాయి కాబట్టి ప్రభా మేము వెళ్ళలేకపోయినప్పుడు సంగమగా మేము ఆరాధించలేకపోయినా ప్రభా రాజా మీ పాల స్తోత్రాలు వందనాలు. మేము మా గృహాల్లో ఉండి మేము మా గృహాలే మందిరాలుగా చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా. ఈ పాదాలు పట్టుకుంటున్నాము మా మొరలెక్కించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. త్వరలోనే ప్రభా మేము సంగమగా కూడుకొని ప్రభా ఈ త్వరలోని ఈ యొక్క కరోనా వైరల్ ప్రభా త్వరలోనే అది దాని గురించి మేమేం భయపడడం అవసరం లేదు ప్రభా. అది ఎట్టి విధముగా వచ్చిందో అట్టి విధంగా మళ్ళీ వెళ్ళిపోద్ది ప్రభా. ప్రజా మేము ప్రార్థన చేసి దాన్ని వెలగొట్టు కేవలం ఒకటే ప్రార్థన. కరోనా వైరల్ పోవాలంటే ప్రార్థన ఒకటే ప్రార్థన ప్రభా. దాన్ని వెలగొట్టి కృప చూపించిన త్వరలో దాన్ని వెలగొట్టి ప్రభా రజా మీ పాల స్తోత్రం. సంగమగా మీ మందిరంలో కూడుకునే భాగ్యాన్ని సమయాన్ని మాకు దయచేసి మీరు మహిమ పొందమని యేసయ్య ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన స్తోత్రం నాయన స్తోత్రం నాయన. మౌనతుడా మహాపరిశుద్ధుడా నీ పరిశుద్ధ పాదములకి స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. సర్వశక్తిమంతుడు సర్వాధికారి నా ప్రభా. అన్ని నామకన పై నామగన మా యేసయ్యా నీకు స్తోత్రం ప్రభా. అన్నిటికి ఆధారభూతుడా ఆది సంభూతుడా నీకు వందనాలు స్తోత్రం ప్రభా. మా మంచి కాపరి మా మంచి యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అద్భుతాలు చేయువాడా ఆశ్చర్యకారి జరిగించే దేవుడవు నా ప్రభా. అన్ని నామకన పై నామగల మా యేసు నీకు వందనాలు స్తోత్రం ప్రభా. 10,000లో అతి సుందరుడా అతి కాంక్షణీయుడా అతి మనోహరుడా నీకు వందనాలు నాయన. వెలుగునే వస్త్రముగా ధరించిన మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం ప్రభా. ఇరుకులలో విశాలత కలిగించువాడా నీకు వందనాలు ప్రభా. యెహోవా రాఫగా స్వస్థపరిచిన దేవా నీకు వందనాలు ప్రభా. యెహోవా ఈరేగా సమస్తము సమకూర్చిన తండ్రి నీకు వందనాలు ప్రభా. యెహోవా నిశ్చిగా మాకు జయమిచ్చిన దేవా నీకు వందనాలు ప్రభా. ఎల్రోహిగా ప్రతి పరిస్థితి చూచిన తండ్రి నీకు వందనాలు స్తోత్రం ప్రభా. రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రారాజుగా రాబోచిన మా యేసయ్యా నీకు వందనాలు. అల్ఫయో మేఘానికి వందనాలు. అనంత జ్ఞాని ఆది స్వరూపుడా నీకు వందనాలు ప్రభా. నాయన మరి ముఖ్యంగా ప్రభా మా సంఘాన్ని బట్టి జేలం సంఘాన్ని బట్టి నీ సన్నిధికి వస్తున్నాం నా ప్రభా. చిన్నపిల్లల ప్రోగ్రాం ప్రభా రేపటి నుంచి నాన్న వారం రోజులు ప్రభా నా తండ్రి ప్రభా ఈ ప్రోగ్రాంలు జరుగుతుండగా నా తండ్రి ఎటువంటి కూడా ప్రభా నా తండ్రి నాయన డిస్టర్బెన్స్ రాకుండా నా ప్రభా సమయానికి నా ప్రభా అది ప్రారంభించడానికి ప్రభా అయ్యా బిడ్డలందరినీ మీరు బలపరచండి నా ప్రభా. ఇందులో ఎంతమంది అయితే ఇన్వాల్వ్ అవుతున్నారో వారందరి కుటుంబాలు దీవించండి ఆశీర్వదించండి నా ప్రభా. నాయన బిడ్డలందరూ కూడా ఆనందంతో సంతోషముతో వారి వారి గృహాలలో ప్రభా నా తండ్రి వారి
చూచి ఆనందించడానికి సహాయం దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసు రక్తం ప్రతి ఒక్క నాయన తండ్రి కుటుంబాలు ప్రోక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాయన. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం ఇది జరిగించిన ప్రభా నాయన. అన్ని విషయాలు మాకు తోడుగుండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నాయన మా కాపుని ప్రభా నాయన డేవిడ్ బొల్లం గారిని బట్టి నాయన జాన్ డేవిడ్ గారిని బట్టి నా ప్రభా నాయన స్వన్రాజయ్య గారిని బట్టి ప్రభా సిరిమణి బ్రదర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. మా సంఘం అంతా కాపాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. యేసు అతి పరిశుద్ధ నామములడి ఈ స్తుతి ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మనందరం కూడా ఆరాధన చేసాం కదా, అలాగే ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాము. ప్రార్థన చేయడానికి మన మధ్యలో మిస్సెస్ జాన్ డేవిడ్ గారు ఉన్నారు. అలాగే అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత మనకు ఆశీర్వాదము జేఎల్ఎం సెంటర్ చర్చ్ వ్యవస్థాపకులైన డేవిడ్ ఎం బొల్లమయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. ఆశీర్వాదంతో మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవు లెక్కలో జ్ఞాపకం చేసుకున్న మా గొప్ప దేవానికి వందనాలు నాయన. మీ కృప చేత మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు నాయన. ఈ ప్రపంచం అంతా కరోనా వైరస్ యొక్క భయముతో భయభ్రాంతులై ఉంటుండగా ప్రభా ఇదిగో నాయన మా బిడ్డల కొరకు మీరు ఆన్లైన్ VBS అను ప్రభా తలంపునిచ్చి నడిపిస్తున్నందుకు వందనాలు నాయన. ఇదిగో నాయన ఈ 4వ దినము ఆన్లైన్ VBSని జయకరముగా జరిపించడానికి ఇచ్చిన ధన్యతను కృపను బట్టి మీకు వందనాలు. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన. వాక్యం చెప్పిన నిదాసురాలను ప్రభా ఇంకనూ బహుబలముగా వాడుకోనమని అడుగుచున్నాను నాయన. అదే విధముగా ఈ ఆన్లైన్ VBS నిర్వహించడానికి కావలసిన అనుమతినిచ్చిన మీ దాసులు దైవదాసులను మీరు ఆశీర్వదించండి నాయన. మీ కృపలో భద్రపరచండి. ఈ వాక్యము విని ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. వాక్యములో చెప్పబడుచున్న రీతిగా సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవని ఉంది నాయన. అట్టి వాక్యము ప్రచురించు బిడ్డల ప్రభు స్తోత్రము నాయన. పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా మీ సమాధాన సువార్తను ప్రకటించుటకు సిద్ధ మనసును కలిగి జీవించడానికి కృప చూపించండి ప్రభా. చెప్పబడిన వాక్యము ప్రభా నీరు కట్టి ఫలింప చేయండి నాయన. మీ కృపలో భద్రపరచండి. ప్రతి బిడ్డ హృదయంలో అట్టి వాక్యము ప్రభా స్తోత్రము నాయన అమలుపరచబడడానికి ఆ వాక్యాన్ని ప్రభా వారి బిడ్డలు ధ్యానించడానికి కూడా మీరు కృప చూపించమని అడుగుతున్నాను. ఇంతవరకు మీరు ఇచ్చిన ఈ ప్రభా ధన్యతను బట్టి మీకు వందనాలు, కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. మీ సన్నిధిని కాపుదలను బిడ్డలందరికీ ప్రభా మీరు తోడుగా ఉంచి నడిపించమని అడుగుతున్నాను నాయన. పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి అయ్యా. మీరే మా ప్రభా స్తోత్రం నాయన. ఈ విషయములన్నిటిలో ప్రభా ఆన్లైన్ VBS విషయాలన్నిటిలో సహాయం చేసి నడిపించి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్మి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభు ఇంతవరకు ప్రోగ్రాం తినంతా జరిగింది. పార్టిసిపేట్ చేసినట్టు టీచర్స్ బట్టి వందనాలు. మరి సంఘంలో కార్యక్రమంలో కూర్చుని ఈ కార్యక్రమంలో కలిగించి పాల్గొని బిడ్డలు దీవించి ఆశించుకోండి. చేస్తున్నాను మీ బాగా పట్టుకుంటాను ప్రార్థించి పెట్టుకుంటున్నాను ప్రభు. ఇప్పుడు మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సావాసం, సకల దేవుడు మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైనగాక. ఆమేన్.